సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ ఏంట్రా? అర్జెంట్ గా ఈ మ్యాక్స్ ఫుడ్ ని విసిరి పడేయాలి. రే సూర్య, ఈ రోజైనా మాతో రారా, జాలీగా సైకిల్ మీద రౌండ్ వేద్దాం. నేను రానురా. రే వాడు రాడురా, అర్జుడు వాళ్ళ నాన్న రిస్క్ వచ్చేసాడు. సరేరా మనం వెళ్దాం. స్కూల్ బిల్ కొట్టి. ఏంట్రా సైకిల్ తిరుగుదాం రమ్మన్నారా? నువ్వు సరే అని వెళ్ళుంటే ఊటి కొండల మీద తొక్కమంది ఉండేవారు. నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి ఒక రాయికు గుద్దుకొని మోకాలు చెప్పలు పగల కొట్టుకొని కోతులు ఏంటారు పోయిన జన్మలో. పెద్దవాడనే మర్యాద ఉందా? స్కూల్ అయిపోగానే బుద్ధిగా ఇంటికి రావాలి. రా. ఈయనే మా నాన్న రామలింగం. ఏ క్షణమైనా ఏవైనా జరగచ్చని ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా అందులో ఎంత రిస్క్ ఉంటుందని ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే ఆయన అందరూ రిస్క్ రామలింగం అని పిలుస్తారు. మా నాన్న గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోవచ్చు. అంతెందుకు, గుళ్ళో అందరు కొబ్బరికాయ ఎలా కొడతారు, కానీ మా నాన్న ఏంటన్నా ఎలా కొడుతున్నావు? ఓపెన్గా కొబ్బరికాయ కొట్టి అందులో 2 పెంకులు ఎగిరి కళ్ళలో గుచ్చుకుంటే రిస్క్. రాపోదాం. నాకు అమ్మ లేదు. ఇంట్లో నేను నాన్న మాత్రమే. పగలంతా పచారి కొట్లో పని, రాత్రైతే ఇల్లు. ఇంతే ఆయన లోకం. సూర్య, రేపటి నుంచి నీకు సెలవులు. వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాలన్నీ నేను కొనిపెట్టేశాను. నువ్వు ఏ రోజు ఎప్పుడు ఏం చదవాలో అంతా టైం టేబుల్ వేసి ఉంచాను. చదువు మీదే దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకో, పెద్ద అయ్యాకే హ్యాపీగా బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇంకే గొప్పింటి సంబంధం వస్తుంది. నాన్నకన్నా గౌరవంగా బతకొచ్చురా. ఇదిగో తిన. అందరికీ సమ్మర్ వెకేషన్ ఎప్పుడు వస్తుందా అని ఉంటుంది, కానీ నాకు మాత్రం ఎందుకు వస్తుందా అని ఉంటుంది. మళ్ళీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారా అని రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా అలాగే గడిచిపోతుంది అనుకున్నాను. అప్పుడే రాజీవ్ నా లైఫ్లోకి వచ్చాడు. భరత్ అంకుల్ కూడా. అయిపోయిందా? అక్కడెవరు ఇంకా దించేదే? ఏమయ్యా కృష్ణస్వామి, ఎవరైనా కొత్తగా దిగుతున్నారా? అవన్నీ నీకెందుకన్నా, ఇది పోలీస్ వ్యవహారం. పోలీసు వ్యవహారమా? అయ్యో, ఇంతకు మించి ఇంకేం అడగను. నీ పెళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారన్నా, కానీ నేను పోలీసు ఉన్నాని నువ్వు ఇంటి పక్కకే రావట్లేదు కదన్నా. అరే పో అన్నా. నాన్న ఎవరిల్లు నాన్న ఇది? రేయ్, అది నీకు అనవసరం. వీడే రాజీవ్. నా క్లాస్లోనే జాయిన్ అయ్యాడు. వీళ్ళ నాన్న భరత్ కళ్యాణ్ ఐపీఎస్, ఒక రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్. నా సమ్మర్ వెకేషన్ ఇలా, రాజీవ్ సమ్మర్ వెకేషన్ ఎలాగంటే. రాజీవ్, ఫ్యూచర్ లో నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ సమ్మర్ వెకేషన్ లో ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు. కమ్ ఆన్, క్యాచ్ ఇట్. కమ్ ఆన్, ఐ యామ్ టైమింగ్ ఇట్. గో. నేను ఎప్పుడు చూసినా భరత్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. నానా అయిపోయింది. 70 seconds. రోజు రోజుకి వెనకబడిపోతున్నావు. 10 minutes ఆన్ ద ప్లాన్. పనిష్మెంట్. గో. ఆయన నేర్పించే విషయాలు, విధానము నాకు బాగా నచ్చింది. మాస్టర్, నా వల్ల కావట్లేదు, నొప్పిగా ఉంది, కావట్లేదు. నొప్పిగా ఉంటుందిరా. నొప్పిని భరించేవాడే లైఫ్ లో గెలవగలుగుతాడు. అప్పుడే శత్రువుకి ఆ నొప్పిని ఇవ్వగలడు. నాన్నలు ఇలా కూడా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. అవన్నీ నాకు నేర్చుకోవాలనిపించింది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు మా ఇంట్లోనే దొంగిలిస్తున్నావా? నీ పేరేంటి? సూర్య. పక్కింట్లో ఉంటున్నావు కదా? అవును అంకుల్. అందులో ఒక రూబిక్ క్యూబ్ మిస్ అయిందని నాకు తెలుసు. అది నువ్వే తీసావని కూడా నాకు తెలుసు. కాదంకుల్, ఐఎమ్ సారీ. మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తున్నారు. నేను నేర్చుకోవాలనుకున్నాను, అందుకే అంకుల్ వచ్చి తీశాను. గుడ్. తీసుకో. వద్దు అంకుల్, నేను నేర్చుకున్నాను. మా నాన్నతో మాత్రం చెప్పొద్దు అంకుల్. నేర్చుకున్నావా? రాజు కవి పట్టుకో. మీరిద్దరూ ఒకేసారి దాన్ని సాల్వ్ చేయాలి. గెలిచిన వాడికి ఇదిగో ఈ 5 స్టార్. ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. నానా అయిపోయింది. 53 seconds. 62 seconds ఇంతవరకు నా బెస్ట్. ఈ రోజు 9 seconds ఇంప్రూవ్మెంట్. సారీ రాజీవ్, నీకంటే ముందే సూర్య కంప్లీట్ చేశాడు. 45 seconds. గుడ్. చాక్లెట్ ఈజ్ యోర్స్.
థ్యాంక్ యూ అంకుల్. నీకింకా చాలా విషయాలు నేర్చుకోవాలనుందా? అవును అంకుల్. ఏమైంది నీకు? నాకు నచ్చలేదు. రేపటి నుంచి నాకు ఈ ట్రైనింగ్ వద్దు. రాజీవ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? 1 minute లో కంప్లీట్ చేశాను. నన్ను మెచ్చుకోకుండా వాడికి చాక్లెట్ ఇచ్చారు. ముందు వాడిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి. నేనే కదా మీ అబ్బాయిని. ఇన్ని రోజులు నాకు మాత్రమేగా నేర్పించారు. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఈ రూబిక్ క్యూబ్ ని 62 సెకండ్లలో ఎన్నాళ్ళ ముందు కంప్లీట్ చేసావు? పోయిన ఇయర్ సమ్మర్ హాలిడేస్. కానీ ఈ రోజు 53 సెకండ్లలో కంప్లీట్ చేశావు. ఈ స్పీడ్ కారణమేంటో ఆలోచించావా? కాంపిటీషన్. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ చేశావు. కానీ ఈ రోజు ఒక పోటీ అనగానే నీకే తెలియకుండా నీ బలం ఎలా బయటపడిందో చూసావా? నానా నేను చెప్పేది. లిసన్ టు మీ. నేను సర్వీస్ లో ఉన్నప్పుడు 13 సార్లు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఐ గాట్ అ బుల్లెట్ హియర్. వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు. ఇప్పుడు నాకు డెత్ థ్రెట్ లేదని కాదు, అందుకే ఎప్పుడూ అలర్ట్ గా ఉంటాను. ఎందుకంటే మనకు గురి పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మనకంటే తెలివిగాను బలవంతులుగాను ఉంటారు. రేపు నువ్వు పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక సూర్య లాంటి ఒకడు నీకు శత్రువు అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటావా, లేదా పోరాడి గెలుస్తావా? పోరాడి గెలుస్తాను నానా. దాట్స్ మై బాయ్. హే రాజీవ్, ఇదిగో నేను సగమే తిన్నాను, తీసుకో. రాజీవ్, గివ్ ఇట్ బ్యాక్. గివ్ ఇట్ బ్యాక్. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. ఓకే, ఇప్పుడు వినండి. ఈ రోజు నుంచి మీరిద్దరూ కలిసి ట్రైనింగ్ తీసుకుంటారు. దీన్ని బడ్డీ పేరుని కమాండో ట్రైనింగ్ లో అంటారు. ఒంటరిగా ట్రైన్ అవ్వడం కంటే ఇందులో ఎన్నో రెట్లు రిజల్ట్స్ వస్తాయి. కానీ ముఖ్యమైన విషయం, ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవ్వకూడదు. పోటీ అని వచ్చాక మీరిద్దరూ శత్రువులే. మిగతా సమయాల్లో ద బెస్ట్ ఫ్రెండ్స్, బడీస్. యా, షేక్ యువర్ హ్యాండ్స్. దాట్స్ ఇట్. నాలా ఓ మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే బాగా ట్రైన్ అవ్వాలి. అందులో చాలా ముఖ్యమైనది ఫోటోగ్రాఫిక్ మెమరీ. అంటే ఒక ప్లేస్ నో ఒక దృశ్యాన్నో చూసినప్పుడు అది ఒక ఫోటోలా మన బ్రెయిన్ లో ఉండిపోవాలి. ఇద్దరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ ఫోటోగ్రాఫిక్ మెమరీకి ఒక టెస్ట్. ఇప్పుడు మనం నడిచొచ్చాం కదా, వచ్చిన దారిలో ఏం చూసారో చెప్పండి. కార్న్ కొట్టు, బజ్జి కొట్టు, క్యారెట్ కొట్టు. రే సూర్య, స్వెటర్ కొట్టును వదిలేసావు. స్వెటర్ కొట్టు అంకుల్. ఒక పోలీసు ఎలా చూస్తాడో చెప్పనా? ఇప్పుడు నా వెనక చూడండి. పళ్ల కొట్లో 40 ఏళ్ల వాడు అరటి పండు తింటున్నాడు. టీ షాప్ లో 5 గ్లాసులు టీ పోస్తున్నాడు. స్వెటర్ షాప్ లో పాపకి పింక్ కలర్ షాల్ కప్పుతుంది. బొకే షాప్ లో ఎల్లో కలర్ పూలు పెడుతుంది. వీల్ చైర్ లో ఒక పెద్దావిడ ప్లమ్స్ కొంటుంది. అక్కడ ఒక బజాజ్ స్కూటర్ ఆగి ఉంది, TN 431408. పక్కనే మారుతి 800 ఉంది, TN 376843. వావ్, సూపర్ అంకుల్. సూర్య, ఆ పెద్దావిడ చేతుల్లో 5 పళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి కుళ్ళిపోయింది, చూసావా? అద్దరింది అంకుల్, మ్యాజిక్ లా ఉంది అది. వేదిక కింద నుంచి చూస్తే అంతా మ్యాజిక్ లాగే ఉంటుంది. కానీ శ్రమ, కఠినమైన శిక్షణ తీసుకుంటే ఎవరైనా మ్యాజిషియన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం చేయమన్నా ఎందుకని ప్రశ్నించకుండా కాన్సన్ట్రేట్ చేసి మరీ ట్రైనింగ్ తీసుకుంటే యూ కెన్ బికమ్ దాట్. ఆర్ యు బోత్ రెడీ? రెడీ అంకుల్. రెడీ నానా. ఇప్పుడు చలేస్తుందా? లేదు నానా. అందుకే ప్రకృతితో మనం స్నేహం చేయాలి. అరే నేనొకే ప్రాణం, అరే నీవొకే ప్రాణం, కలిస్తే అదో సైన్యం. చలో రే. అరే నేనొకే ప్రాణం, అరే నీవొకే ప్రాణం, కలిస్తే అదో సైన్యం. ఒక క్రైమ్ సీన్ జరిగిన చోటుకు వెళ్ళగానే పోలీస్ ఏమేం చెక్ చేస్తారు? ఫస్ట్ మర్డర్ వెపన్, ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్, పామ్ ప్రింట్, షూ ప్రింట్, టైర్ మార్క్స్, బ్లడ్ స్టైన్స్, అండ్ ఫైనలీ ది ఇంటెన్షన్. There you go. రొయ్యలు వేపుడు తిను, బాగుంటుంది. హే రాజీవ్, ఏమైంది రాజీవ్? హలో అంకుల్, రాజీవ్ ప్రాన్ తిన్నాడు, గొంతు చౌకైంది. వాడికి సీ ఫుడ్ అంటే అలర్జీ. తింటే వాడి ప్రాణానికి ప్రమాదం వాడికి తెలుసు. పక్కనున్న మెడికల్ షాప్ లో అలెగ్రా కొని. అలెగ్రా. ఓకే అంకుల్.
సంబంధం